ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఓం ఇస్లాం. ఇంకా టెంపుల్ కి వెళ్తున్నాము దర్శనానికి. గైడ్ మాట్లాడిండు మా పిల్లలు. లెట్స్ గో కాఠ్మండు ఎక్స్ప్లోర్ చేస్తాం. మేము మనోకామన అమ్మవారిని దర్శించుకొని 141 కిలోమీటర్లు ప్రయాణం చేసి 6 గంటలు సమయం పట్టింది. కాఠ్మండుకైతే వచ్చేసాము. నేను కూడా కొడతాను. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన పశుపతినాథ్ ఆలయ జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి వెళ్తున్నాం మేము. ఇక్కడ వినాయకుని ఆలయం ఉందండి. స్వామిని దర్శించి మేము ఇక నెక్స్ట్ పశుపతినాథ్ స్వామిని దర్శించడానికి వెళ్తున్నాము. ఈ సబ్వే దాటుకొని వెళ్తే ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతాము. నేపాల్లోని ఇక్కడి వాళ్ళు నీట్నెస్ చాలా బాగా పాటిస్తున్నారండి. ఎక్కడంటే అక్కడ చెత్త వేయడము అలాంటివి చేయట్లేదు. అన్ని డస్ట్బిన్లో మాత్రమే వేస్తున్నారు. అంత నీట్గా ఉంచుకోవడము. వాళ్ళే కాకుండా టూరిస్టులను కూడా వాళ్ళు ముందే చెప్తున్నారనమాట ఇక్కడ వేయొద్దు అని. మావి నేపాల్లోనే పోఖరాకి అక్కడ సైట్ సీయింగ్ లోకల్వి, మనోకామన అమ్మవారివి వీడియో, ఇంకా ముక్తినాథ్ వీడియో కూడా చూడండి. కనిపిస్తున్న రోడ్ ఉత్తలి వైపు మా హోటల్ ఉందండి. ఇదేనండి ఆ చిన్న సబ్వే. ఇది దాటుకొని వస్తే ఆలయ ప్రాంగణంలోకి అయితే ఎంటర్ అయిపోతాం మనము. ప్రపంచంలో ఎన్నో ప్రసిద్ధ శైవ క్షేత్రాలున్నాయి. ప్రతి క్షేత్రానికి ప్రత్యేక మహత్యం కలిగి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించబోతున్నాం ఇప్పుడు మనం. నేపాల్లో కాఠ్మండు నగరంలో ఉన్న బాగమతి నదీ తీరాన ఉన్న పశుపతినాథ్ ఆలయ గేట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇందులో నుంచి లోపలికి వెళ్తాము. పశుపతినాథ్ క్షేత్రంతో పాటు కాఠ్మండులోని ఇతర చూడవలసిన ముఖ్య ప్రదేశాల గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను. మీలో ఎవరైనా పశుపతినాథ్ని దర్శించాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ముందు మన ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ నుండి నేపాల్ బార్డర్కి ఎలా చేరుకోవాలో చూద్దాం. మన ఇండియాలోని యూపీలోని గోరఖ్పూర్కి వచ్చి స్టేషన్ నుండి ఇండో నేపాల్ సనోలి బార్డర్ వరకు షేరింగ్ ట్యాక్సీలో కానీ ప్రైవేట్ ట్యాక్సీలో బస్సెస్లో కూడా రావచ్చు. బస్సెస్ ఛార్జెస్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ట్యాక్సీకి 200 నుంచి 250 వరకు ఛార్జెస్ ఉంటాయి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. నేపాల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో నౌతన్వా అనే ప్రదేశం ఉందండి. అక్కడి నుండి 50 రూపాయల ఛార్జ్తో ఆటోలో నేపాల్ బార్డర్ వరకు రావచ్చు. నేపాల్ బార్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత బస్సెస్ అందుబాటులో ఉంటాయి. సొంత కారులో నేపాల్ రావాలనుకుంటే కూడా రావచ్చండి. బార్డర్ దగ్గరే పర్మిట్ కౌంటర్స్ ఉంటాయి. బార్డర్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బార్డర్ ఓపెన్ ఉంటుంది. నైట్ 8 గంటల తర్వాత నేపాల్లోకి అనుమతించరండి ఎవరిని. సొంత కారులో వచ్చేవారికి రోజుకి 500 రూపాయలు పర్మిట్ ఛార్జ్ చేస్తారు. ప్లస్ ఆర్టీఓ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. యాత్ర చేసే రోజుల ప్రకారం పర్మిట్ చేయించుకోవాలి. నా ఒపీనియన్ ప్రకారం ఒక రోజు ఎక్స్ట్రా పర్మిట్ తీసుకోండి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ లేదా ఏమైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ వల్ల డిలే అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారట. అందుకే ఒక డే ఎక్స్ట్రానే పర్మిట్ తీసుకోవాలి అని అంటున్నాను. నేపాల్ బార్డర్ దగ్గరే మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్ కూడా ఉన్నాయండి. ఒకవేళ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, నేపాల్ రూపీస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బిలో 500 ఇండియన్ రూపీస్ ఇక్కడ షాప్స్లో యాక్సెప్ట్ చేస్తారండి. మన ఇండియన్ కరెన్సీ 20, 50, 100, 200 అక్కడ షాప్స్లో హోటల్స్లో యాక్సెప్ట్ చేస్తారు. బార్డర్ దగ్గరే ఉన్న మార్కెట్లో సిమ్ కార్డ్ దొరుకుతాయి. యూపీ గోరఖ్పూర్ నుండి నేపాల్ బార్డర్ రక్సోల్ బార్డర్ వరకు 200 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. బార్డర్ నుండి బీర్గంజ్ బస్ పార్క్కి చేరుకోవచ్చు. 50 రూపీస్ ఆటో ఛార్జ్ చేస్తారు. అక్కడ నుండి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అందుబాటులో కాఠ్మండు చేరడానికి. నేపాల్ బార్డర్లో ఉన్న రక్సోల్ నుండి కాఠ్మండు 141 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాఠ్మండుకి డైరెక్ట్ బస్సెస్, షేరింగ్ ట్యాక్సీ, ప్రైవేట్ ట్యాక్సీ అందుబాటులో ఉన్నాయి. మేము కాశీ నుండి 20 సీటర్ మినీ బస్ మాట్లాడుకున్నాము. అందులోనే ఇంకా సీతా సమేత్ స్థల్, త్రివేణి సంగమము, నైమిషారణ్యము,
అక్కడి నుంచి అలహాబాద్, అయోధ్య చూసుకొని అయోధ్య నుండి పోఖరా, నేపాల్లో ఉన్న పోఖరాకి వచ్చేసాము. పోఖరా నుంచి ముక్తినాథ్ వెళ్ళి వచ్చాము స్వామిని దర్శించుకొని. ముక్తినాథ్ నుంచి మనోకామన అమ్మని దర్శించుకున్నాము. మనోకామన అమ్మని దర్శించుకున్న తర్వాత ఇక నిన్న మేము కాఠ్మండూలో హాల్ట్ అయినామండి. ఫ్లైట్లో రావాలనుకునే వాళ్ళు ఢిల్లీ నుండి త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా కూడా రావచ్చు. కాఠ్మండు పెద్ద నగరం. ఇక్కడ హోటల్స్ చాలానే ఉన్నాయి. మేము పశుపతినాథ్ ఆలయం దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ హోటల్స్ ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ఇక్కడ చెప్పుల స్టాండ్లో చెప్పులు వదిలి లోపలికి వెళ్తున్నాం మేము. నేపాల్లో కాఠ్మండూలో ఉన్న బాగమతి నదీ తీరాన ఉన్న పశుపతినాథ్ ఆలయం 1979లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. 5వ శతాబ్దం నాటి ఈ క్షేత్రాన్ని సోమదేవ్ రాజవంశీకులు నిర్మించారు. ప్రపంచం నలుమూలల నుండి ఈ ఆలయాన్ని దర్శించడానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. 14వ శతాబ్దం నాటి రామ మందిరంతో పాటు వైష్ణవ మందిర పరిసరాలు మరియు ఉప ఆలయాలున్నాయి. కాఠ్మండూలోని పశుపతినాథ్ ఆలయం ప్రాచీన హిందువుల ఆలయం. ఈ ఆలయాన్ని రాజా ప్రచండదేవ్ నిర్మించారు. ఈ ఆలయానికి హిందువులకి మాత్రమే ప్రవేశం ఉంది. హిందువులు కాని వారు భాగమతి నది అవతలి ఒడ్డు నుంచి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆలయ దర్శనం టైమింగ్స్ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. ఆలయం మూసే టైమింగ్స్ వాతావరణానికి అనుగుణంగా పాటిస్తారు. నవంబర్లో 6:30 ఆలయం మూసివేస్తారు. అదే వేసవి కాలంలో అయితే 8 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పశుపతినాథ్ ఆలయంలోని గర్భాలయానికి భక్తులకు ప్రవేశం లేదు. గర్భాలయానికి 4 ద్వారాలుంటాయి. ఈ 4 ద్వారాల నుండి భక్తులు జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయాన్ని దర్శించాక పూర్తి పుణ్యఫలం కొరకు కేదార్నాథ్ని దర్శించాలని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎద్దు ముఖభాగం, కేదార్నాథ్లో వెనక భాగం శివలింగ రూపంలో భక్తులు శివుణ్ణి ఆరాధిస్తారు. కాబట్టి భక్తులు పశుపతినాథుని దర్శించాక ఏ జన్మలోనూ పశుయోని ప్రాప్తం కాదని భక్తులు నమ్ముతారు. అందుకే ముందు జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న తర్వాతే నందీశ్వరుని దర్శించుకోవాలని అంటారు. ఆలయం లోపల కెమెరా అలౌ లేదండి. ఈ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ కాగానే విశాలమైన బంగారు వర్ణంలో నంది ఉంటుంది. గర్భగుడిలో పంచముఖ శివలింగం ఉంది. 4 దిక్కుల శివలింగానికి ముఖాలున్నాయి. 4 ముఖాలకు ఎదురుగా ద్వారాలున్నాయి. 5వ ముఖం ఆకాశం వైపు ఉంటుంది. కేదార్నాథ్ దర్శించాక పశుపతినాథుని దర్శించాలని అంటారు. పశుపతినాథ్ స్వామి, కేదార్నాథ్ స్వామి జ్యోతిర్లింగ సగభాగమని కూడా అంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న ఇతర దేవీ దేవతలను భక్తులు దర్శించి తరిస్తారు. మన దగ్గర కాశీలోని గంగా హారతిలాగే ఇక్కడ బాగమతి నదీ తీరాన కూడా హారతి నిర్వహిస్తారు. ఈ బాగమతి నదీ తీరాన పిండ ప్రదానాలు మరియు దహన సంస్కారాలు చేయడం వల్ల సద్గతులు కలుగుతాయని హిందువుల విశ్వాసం. పరమేశ్వరుని సన్నిధి లభిస్తుందని భక్తుల నమ్మకం. గౌరీఘాట్లో మహిళలు స్నానాలు ఆచరిస్తారు. 5వ శతాబ్దం నాటి ఈ పశుపతినాథ్ క్షేత్రాన్ని సోమదేవ్ రాజవంశీకులు నిర్మించారు. నేపాలీస్ పగోడా నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఆలయ నిర్మాణం చాలా ఆసక్తికరమైనది. భూకంపం వల్ల కూడా ఎటువంటి హాని కలగకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. పంచభూతాత్మక లింగాకారంలో పశుపతినాథ్ స్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. పశుపతినాథ్ యొక్క 5 ముఖాలు శివుని వివిధ అవతారాలను సూచిస్తాయి. సద్యోజత్, వరుణ అని కూడా పిలుస్తారు. వామదేవ, ఉమామహేశ్వర అని కూడా పిలుస్తారు. తత్పురుష, అఘోర మరియు ఈశాన. ఈ పైభాగంలో ఉన్న ముఖాన్ని ఈశాన ముఖం అని అంటారు. ఇది నిరాకారమైన పరమేశ్వరుని పశుపతినాథ్ ముఖం అని పిలుస్తారు. పరమశివుని అనుగ్రహం వల్ల మాత్రమే జీవుడు పాశం నుండి లేదా మాయ వల్ల కలిగే బంధం నుండి విముక్తిని పొందగలడు. అందుకే పశుపతినాథ్ అని పేరు వచ్చిందని అంటారు. పశుపతినాథ్ ఆలయం ఎలా ఉనికిలోకి వచ్చిందో వివరించే అనేక పురాణాలు ఉన్నాయి.
భాగమతి నది తూర్పు ఒడ్డున ఉన్న అడవిలో శివపార్వతులు జింక రూపాన్ని ధరించారని ఒక పురాణం చెబుతోంది. దేవతలు తర్వాత జింక రూపంలో ఉన్న శివుణ్ణి పట్టుకోవాలని చూడగా ఆ జింక కొమ్ము పట్టుకున్నారు. శివుని దైవిక రూపాన్ని తిరిగి కొనసాగించమని కోరారు. జింక రూపంలో ఉన్న పరమేశ్వరుని పట్టుకోగా కొమ్ము విరిగి పడింది. ఆ కొమ్ముని లింగంగా పూజించసాగారు. కానీ కాలక్రమేణా అది పాతపెట్టబడింది మరియు కోల్పోయబడింది. శతాబ్దాల తర్వాత ఒక పశువుల కాపరి తన ఆవులను ఒకదానిని పాలతో భూమిపై అభిషేకం చేస్తుండగా గమనించగా ఆ ప్రదేశాన్ని తవ్వి చూడగా అతను పశుపతినాథుని దివ్యలింగాన్ని కనుగొన్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో కాళికామాత, బాబా గోరఖ్నాథ్, బాబా విశ్వనాథ్ ఆలయాలతో పాటు అన్నీ కలిపి 519 ఉప ఆలయాలుంటాయి. ఈ పంచముఖ జ్యోతిర్లింగ దర్శనంతో ఎంతో సంతోషకరమైన దివ్యానుభూతికి లోనైనాము మేము. 2015లో నేపాల్లో వచ్చిన భూకంపం కారణంగా నేపాల్ మొత్తం అతలాకుతలమైందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎంతోమంది తమ ప్రాణాలని సైతం పోగొట్టుకున్నారు. కానీ ఈ ఆలయం మాత్రం కొంచెం కూడా చెక్కు చెదరలేదంటే ఆ స్వామి మహిమే కదా కారణం. కాఠ్మండుని అనేక మంది రాజులు ఈ సుందరమైన నగరాన్ని పాలించి ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోశారు. కాఠ్మండులో మేమున్న హోటల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఏమన్నా కమెంట్స్ ఉంటే చెప్పండి, కమెంట్ రూపంలో నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గోపాల్ రాజ్ ఆలోక్ వట్ ప్రకారం ఈ ఆలయాన్ని లిచ్చివిరాజు ప్రచండదేవ్ నిర్మించాడు. సుపుష్పదేవుడు ఈ ప్రదేశంలో 5 అంతస్తుల పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించడానికి ముందు పశుపతినాథ్ ఆలయం లింగాకృతిలో ఉండేదని మరొక చరిత్ర చెబుతోంది. కాలం గడిచే కొద్దీ ఆలయానికి మరమ్మతులు మరియు పునర్నిర్మాణం చేశారు. ఎంతో మహిమాన్వితమైన పశుపతినాథ్ క్షేత్ర దర్శనం వల్ల మా జన్మ చరితార్థమైందమ్మా. నేను పెడుతున్న ఈ వీడియోస్ మీరందరూ చూస్తున్నారు కదా. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయాలు ఎంత సుందరంగా ఉన్నాయో. మీరు కూడా మాలాగా మినీ బస్లో కాశీ యాత్ర, నేపాల్ యాత్ర చేయాలని అనుకుంటే నేను ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. క్యాబ్ అతన్వి. ఇంకా మేము కాఠ్మండూలో స్టే చేసిన హోటల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. పశుపతినాథ్ ఆశీర్వాదం మీ అందరితో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.